ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, గత 3 రోజులుగా ఒక యూట్యూబ్ ఛానల్లో మన గౌరవనీయులు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రాషన్ కుమార్ గారి మీద నిరాధారోపమైనటువంటి ఆరోపణలు చేయటం, ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఏఎన్ఎం ఏదో పేరుంది, దాన్ని తీసుకుని నిన్న TV5 వారి యొక్క ఛానల్లో దాన్ని ప్రచురించడం, ఇది నిజంగా యావత్తు చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ అందరినీ కూడా కొద్దిగా విస్మయానికి గురి చేసినాయి. ఎందుకనే ఈ మాట నేను అంటున్నానంటే, ఇవాళ ఈ సమాజంలో మీడియాకి అనేది ఒక చాలా పవిత్రమైనటువంటి గౌరవం ఉంది. వారు ఆ మీడియాని కావాలని చెప్పేసి కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేయటం, ఏమని సొంగ రాషన్ కుమార్ గారు ఫస్ట్ ఏం చేస్తున్నారు, సొంగ రాషన్ కుమార్ గారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవటం అని అంటాం, లేదా సొంగ రాషన్ కుమార్ గారు కార్యకర్తలని కలవనివ్వకపోవటం అంటాం, లేదా సీనియర్ నాయకులను పట్టించుకోకపోవటం అంటాం, లేకపోతే రోషన్గా ఎమ్మెల్యే గారు భూదందా చేయటం అంటాం, లేకపోతే ఇసుక మట్టి అమ్ముకుంటున్నారంటాం. ఇలా నిరాధారమైన ఆరోపణలు చాలా చేశారు. అవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ, కామనకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున. కానీ నేను మీడియా వారికి కానీ అటువంటి అభియోగాలు చేసే వారికి నేను తెలియజేసేది ఏమనగా, మీ దృష్టిలో ఏమన్నా చింతలపూడి ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు మీ దగ్గర ఏమన్నా డబ్బులు ఎవరి దగ్గర తీసుకుని చెప్పి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరన్నా సంప్రదించారా? లేదా ఆయన ఎక్కడన్నా ఒక మట్టి కానీ ఒక ట్రాక్టర్ మట్టి కానీ ట్రాక్టర్ ఇసుక కానీ ఎక్కడైనా ఆయన అమ్ముకుంటున్నారా? లేదా ఆయన ఎక్కడన్నా భూదందా చేశారా? మంది చింతలపూడి నియోజకవర్గం అనేది సాధారణంగా వ్యవసాయేతర నియోజకవర్గం. వ్యవసాయ కూలీలకి, రైతు కూలీలకి అందరికీ కూడా వ్యవసాయ ఆధారితం. ఈ నియోజకవర్గంలో అమ్ముకోవడానికి ఏముంటాయి అని చెప్పేసి మీరు ఆ రకమైనటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయటం అది సమంజసం కాదు. మేము ఇప్పటికైనా సరే అటువంటి ప్రకటనలు ఇచ్చే వీడియో వారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇది మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదన్నా చేయండి, ఈ డెవలప్మెంట్ లేదు, ఈ మండలంలో ఈ విలేజ్లో ఈ డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పేసి మీరు చేయండి. దాన్ని మేము మా ద్వారాగా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మేము చేయడానికి ప్రయత్నిస్తాం. అంతేగాని ఒక్కోసారి అంటారు ఎవరో ఎమ్మెల్యే గారు బామ్మర్ది వచ్చేసి మొత్తం అంతా నడిపేస్తున్నాడు అంటాడు. మరి మేము సంవత్సర కాలం నుంచి చూస్తున్నాం, ఎమ్మెల్యే గారు బామ్మర్ది ఎవరో కూడా మాకే తెలియదు. ఆ బామ్మర్ది ఎప్పుడు వస్తాడో ఏంటో మరి మాకే తెలియదు. మరి ఇంకోటి అంటారు షాడో ఎమ్మెల్యే నడిపిస్తున్నారంటారు. ఏ షాడో ఎమ్మెల్యే గారు నడిపించేది? ఇవాళ ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం చేసినా సరే ఆయన ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయనకు ఒక అలవాటు ఏంటంటే ఏది చేసినా సరే గ్రూప్ డిస్కషన్ చేసే ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని ఆయన ఇండివిజువల్గా కూడా ఏది తీసుకోవాలి. పెద్దలందరినీ కూడా కలుపుకుంటారు, పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా తెలుసుకుని మనం ఈ కార్యక్రమం చేద్దాం, ఈ కార్యక్రమం చేస్తే ఈ ప్రజలకు ఏ విధంగా మనకు ఉపయోగపడుద్ది, ఈ కార్యక్రమం యొక్క మనకి ఫీడ్బ్యాక్ ఎలా ఉందని చెప్పేసి మొత్తం అందరినీ తీసుకుని ఆయన కలగలుపుకుని ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన తిరుగుతున్నారు. ఇకపోతే ఆయన అందుబాటులో ఉండలేదని చెప్తున్నారు. ఆయన వసుదాగా NRI, ఆయన 2 సంవత్సరాల ముందు నుంచి కూడా మిషన్ హోప్ అనే సంస్థ పెట్టి ఈ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నాకు టికెట్ అవసరం అని చెప్పేసి గ్రామాన్న నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ అప్పుడే తిరిగారు. ఆయన ఇప్పుడు తిరగడం ఏంటి? తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఒక్కసారి వెళ్ళారు అంతే. గెలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి 15 రోజులు 20 రోజులు వాళ్ళు వెళ్ళారు. ఆయన వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చారుగా. మళ్ళీ అది కాకుండా ఆయన ఒక 2 నెలల క్రితం లండన్ పర్యటనకి వెళ్ళారు. లండన్ పర్యటనకి వెళ్ళి ఆయన సొంత అవసరాల కోసమే వెళ్ళలేదు. లండన్ పర్యటనకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ని తీసుకొచ్చి 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడితోటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి డెలిగేట్స్ అపాయింట్మెంట్ ఇచ్చి అరగంట అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మీటింగు 1.5 గంటలు మాట్లాడారు ఆయనతోటి. ఇవాళ కూడా ఆయన రేపు మార్నింగ్ ఆయన చింతలపూడి వస్తున్నారు. ఇవాళ కూడా ఆయన రేపొద్దున ఈ 15 రోజులు అమెరికాలో ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఆ పాల్గొన్న కార్యక్రమాల్లో మన నియోజకవర్గానికి ఏమేమి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆయన రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి కూడా ఆయన మన ప్రజాదాని గురించే ఆయన మాట్లాడుతున్నారు. కానీ అటువంటి ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి అసత్య ఆరోపణలు చేయటం అనేది ఏవైతే మీడియా వారు ఉన్నారో ఆ మీడియా వారికి తగదని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. మీరు ఏదన్నా ఆరోపణ చేయాలి అనుకుంటే బలమైన మీ దగ్గర ఒక ఇది ఉంటే దాన్ని చేయండి. అంతేగాని అసత్య ఆరోపణలు చేసే తెలుగుదేశానికి ఉన్నటువంటి బలమైన క్యాడర్ని కొద్దిగా అయోమయానికి గురి చేయొద్దని చెప్పేసి ఈ మీడియా వారికి కూడా మేము కోరుతున్నాము.
మీరు ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడదాం. ఒకసారి చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి క్యాంప్ ఆఫీస్లోనే ఎమ్మెల్యే గారు ఉంటారు. ఎమ్మెల్యే గారిని కలవలేదంటారు. మార్నింగ్ 8ంటికి వస్తే ఈవినింగ్ 10 దాకా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కలుస్తూనే ఉంటున్నారు ఆయన దగ్గర. కానీ అది ఏమి పరిగణలో తీసుకోకోకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మీరు అది పరిగణలో తీసుకుని రాసేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి దయచేసి అట్లాంటివి చేయొద్దని చెప్పేసి మీ ద్వారాగా ఆ రాసిన వారికి తెలియజేస్తున్నాను. ఇక నుంచి మీరు ఏదన్నా చేయాలనే ఆరోపణ ఉంటే ఆయన దృష్టిలో పెట్టండి. సార్ మీ మీద మాకు ఈ అదొచ్చింది లేకపోతే ఏదైతే ఆయన దానికి వివరణిస్తారు. అంతేగాని సంబంధం లేని వాటిని మటుకి దయచేసి ఎవరో కూడా ప్రచురితం చేయొద్దని చెప్పేసి మీడియా వారిని అందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.